నమస్తే, నేను జర్నలిస్ట్ నాని. మహారాష్ట్రలో ఓ భూ వివాదం పెను సంచలనంగా మారింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు ఈ భూ వివాదంలో చిక్కున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం అక్కడ. అసలు ఈ భూమి ఏంటి, ఈ వివాదం ఏంటి మనం తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలో బొటానికల్ పార్క్కి సంబంధించినటువంటి భూమి. పూణేలో సుమారు 40 ఎకరాల భూమి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ భూమి విలువ అయితే మార్కెట్ విలువ 1800 కోట్లు. కానీ దీన్ని 300 కోట్లలో దీని డీల్ జరిగింది. పూర్తిగా అంటే 300 కోట్లలో డీల్ జరిగిందంటే దాదాపుగా 1500 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడింది. ఈ భూమి ప్రారంభంలో ఇది మహార్ సమాజానికి చెందినటువంటి వాటన్ భూమి, అంటే సాంప్రదాయ వారసత్వ హక్కులుగా ఈ భూమి ఉంది. మహర్ సమాజానికి సంబంధించినటువంటి భూమి ఇది. ఈ భూమిని స్వాతంత్రానికి ముందే గ్రామాల్లో కొన్ని కుటుంబాలు చేసేటువంటి సేవలకు బదులుగా అక్కడ ప్రభుత్వం ఇచ్చింది, ఆదాయ హక్కులతో కలిపి ఇచ్చింది. కానీ ఈ భూమిని ఏం చేశారంటే ఈ భూమి యాజమాన్యాన్ని మార్చి కంప్లీట్గా, అంటే 1955 సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లించకపోవడం కారణంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు చెల్లించలేదనే కారణంతో 17.51 హెక్టార్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ స్వాధీనం చేసుకున్న భూమిని తీసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 1955 డిసెంబర్ 12 ఈ భూమిని భారతీయ సస్యశాస్త్ర సర్వే అంటే BSIకి లీజుకి ఇచ్చారు. ఈ పశ్చిమ ప్రాంత కేంద్రం బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకి ఈ భూమిని లీజుకి ఇచ్చారు. అప్పుడు మళ్ళీ కిందకు వస్తే మనం 1988 లీజ్ 50 సంవత్సరాలకు పొడిగించారు. ఇచ్చిన భూమిని లీజ్ 58 సంవత్సరాలకు పొడిగించారు. తర్వాత 2038 తర్వాత భూమి అసలు యజమానికి, ఎవరైతే మహర్ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, భూమిని పొందారో, తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 2024 ఏప్రిల్లో పూణే జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి అమాడియా ఎంటర్ప్రైజెస్ LLP అజిత్ పవార్ కుమారుడికి సంబంధం కలిగినటువంటి సంస్థకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. దీని తర్వాత 13 నెలలలోపు, అంటే ఏదైతే ఈ LLP పొందిందో తర్వాత 13 నెలలలోపు 2025 మే 19న పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ అయినటువంటి శీతల్ తేజానితో 300 కోట్ల విలువైన విక్రయ ఒప్పందం చేసింది. ఇక్కడ శీతల్ తేజానితో అంటే ఈవిడెవరంటే ఈ భూమి అంతా కలిపి ఎవరైతే ఈ 300 మందో 200 మందో ఎంత సమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఈవిడికి శీతల్ తేజాన్వి అనే ఆవిడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈవిడ దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నటువంటి ఆవిడ దగ్గర నుంచి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చుకుంటూ వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, విక్రయ ఒప్పందం. 300 కోట్లకి, అంటే 1800 కోట్ల విలువైన భూమిని 300 కోట్లకి వీళ్ళు విక్రయ ఒప్పందం చేసుకున్నారు. అంటే 1500 కోట్ల డీల్ ఇక్కడ. ఈ డీల్లో ఈ విధానంలో రాష్ట్రంలో కొత్త డేటా సెంటర్ స్థాపన కోసం భూమి కొనుగోలు చేసే వారికి 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ, అంటే స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు ఇచ్చి ఈ భూమిని ఇచ్చారు వీళ్ళకి. దీంతో అయితే ఇప్పుడు దీని మీద కమిటీ విచారణ జరుగుతుంది. ఈ స్థాయిలో అవినీతి జరిగింది, ఇది డిప్యూటీ సీఎం కుమారుడికి ఎందుకు ఇచ్చారు, పార్దు పవార్ డిప్యూటీ సీఎం కుమారుడు పార్దు పవర్కి ఎందుకు ఇచ్చారని చెప్పిన దాని మీద అయితే అజిత్ పవార్ ఏం చెప్తాడంటే నాకు సంబంధం లేదు, అదేదైనా ఉంటే కుమారుడు చూసుకుంటున్నాడని చెప్తున్నారు. దీనిపైన అయితే విచారణ జరుగుతుంది. ఈ స్థాయిలో స్కామ్ జరగడంతో మహారాష్ట్రలో అయితే ప్రతిపక్షాలు కావచ్చు, కొంతమంది అధికార పక్షంలో ఉన్న నేతలే కావచ్చు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. దీని మీద విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.